ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు ఆ మండలి, మధ్యలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్ద పెద్దలు మాట్లాడే పెద్ద పెద్ద మాటలు, ఆ టీవీ ఛానళ్ళు, పత్రికలు, వీళ్ళ రాతలు, వీళ్ళ పలుకులు, ఇటువైపు విపక్షం వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు, ఈ మొత్తాన్ని కనుక మనం గమనించి చూస్తే అల్టిమేట్గా మొట్టమొదటిగా బలి అవుతుంట, అది కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా బలి అవుతున్నది మాత్రం ప్రజలే. గొర్రెల్లో వాటిలో బలిచ్చే ముందు మంచిగా రెడీ చేసి దండలేసి ఊరేగించినట్లు ఈ ప్రజలను కూడా దేవుడని, లడ్డని, ప్రసాదమని దీని చుట్టే మొత్తం తిప్పి 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 చర్చలు దీని చుట్టి చేసి, వీళ్ళ డిస్కషన్ దీని చుట్టి చేసి, కమిషన్లని అవ్వని మొత్తం దీని చుట్టే తిప్పి 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 ఎక్కడైనా కూడా అదిగో విద్య గురించి చర్చించడం మీరు చూసారా? వైద్యం గురించి చర్చించడం మీరు చూసారా? ప్రజల బతుకును మార్చడం గురించి చర్చించడం మీరు చూసారా? రోడ్లు వేయడం గురించి చర్చించడం మీరు చూసారా? ప్రజలకు జీవనోపాధి కల్పించడం గురించి చర్చించడం మీరు చూసారా? రాయలసీమ తాగునీటి కష్టాలు ఎట్లా పోతాయో చర్చించడం గురించి మీరు చూసారా? ఉత్తరాంధ్ర ప్రజల బతుకులు మార్చే చర్చలు మీరు చూసారా? ఎక్కడైనా చూసారా? ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ ఎందుకు తిరోగమనం వైపు ఉందో మీరు చూసారా? స్టేట్ ఓన్ రెవెన్యూ ఓన్ రెవెన్యూ గ్రోత్లో దేశంలోనే కింద నుంచి 2వ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు దక్కిందో మీరు చూసారా? చర్చించారా? అర్ధరాత్రి ఓట్లు ఎట్లా మ్యాజిక్, ఎట్లా ఓట్ల రహస్యం ఏందో, ఎట్లా ప్రజాస్వామ్యం అపహాస్యము ఎప్పుడైనా చర్చించారా? ఎక్కడ ఏ వ్యవస్థ అయినా స్పందించిందా? ఏ ఒక్క దాని మీదైనా? ఆ వసతి గృహాల్లో ఉన్న పిల్లలు 900 మంది ఆసుపత్రులు పాలైపోయారు అని చెప్పి ఒక ఇంగ్లీష్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రిక రాస్తే దాని గురించి ఏమైనా చర్చించడం మీరు చూసారా? ఎవరి బతుకుల గురించి ఎక్కడైనా చర్చిస్తూ ఉన్నారా? మొత్తం తప్పుడు మాటలు, నకిలీ మాటలు, తప్పుడు వార్తలు, అన్నీ తప్పుడు. అసలు అధికారంలో ఉన్న వాళ్ళే నోరు తెరిస్తే తప్పు, నోరు తెరిస్తే నకిలీ, నోరు తెరిస్తే దుష్ప్రచారం, నోరు తెరిస్తే అబద్ధం. ప్రజల బతుకులకు సంబంధించి ఎలాంటి మాట లేదు, ఎలాంటి చర్చ లేదు. వాళ్ళకు పోయేదేముంది? సందట్లో సడమే దోసుకుని ఎత్తున్నాడు, బ్రహ్మాండంగా దోసుకుంటూ ఉన్నారు. బలివరు బలిరా ప్రజలే బలి. తెలుసుకునేంతవరకు తెలియదు. బలి అయిపోయిన తర్వాత అయ్యో అక్కర్రా ముర్రా నేను బలయ్యాను, అయ్యో నా బతుకు తెల్లారిపోయింది, అయ్యో నా బతుకు ఇట్లా అయిపోయింది. ఒక్కొక్కరిగా ఎడవాల్సిందే. చివరికి వచ్చేసరికి మూకుమ్మడిగా అందరూ బాధితులే. ఇట్లా నా ప్రభుత్వాలు ఉండాల్సిందే, ఇదా పాలకుల ప్రవర్తన ఉండాల్సిందే. దీన్ని రాజ్యమా, దీన్ని ప్రభుత్వం అంటారా? ఇదొక ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో.